అసలు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఎంత చిత్రంగా ఉంటాయంటే, అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ అయిన సుప్రీంకోర్టులో పనిచేసిన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన ఒక వ్యక్తి ఒక కుల సంఘం మీటింగ్లోనో, ఒక మీడియా ప్రతినిధిని భజన చేసే మీటింగ్లోనో నిలబడి సోషల్ మీడియా విశృంఖలంగా అంటే అప్రతిహతంగా పెరిగిపోతుంది, మెయిన్ స్ట్రీమ్ మీడియాని సైడ్ చేస్తుంది, సోషల్ మీడియాని కట్టడి చేయాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. నేను మాట్లాడుతుంది క్లియర్గా ఎన్వి రమణ. నేను ఎన్వి రమణ గారు అనదలుచుకోలేదండి, బికాజ్ హీ డజంట్ డిజర్వ్ దట్ గారు. మిస్టర్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మీరు పనిచేసినప్పుడు దేశవ్యాప్తంగా దేశ జ్యుడిషియరీ వ్యవస్థను మీరు కాపాడతారని దేశం మొత్తం నమ్మింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కులాల వారీగా విభజించబడిపోయిన మీడియా సంస్థలు, కులాల వారీగా విభజించబడిపోయిన పార్టీ వ్యవస్థల డిస్కషన్లో నిరంతరం మీరు నలుగుతూ ఆంధ్రప్రదేశ్ వరకు న్యాయ వ్యవస్థకు ఒక కళంకంలా మీ ప్రస్థానం సాగింది. ఆ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తారు అని అలిగేషన్స్ చేయటం, న్యాయ వ్యవస్థ మీద వ్యతిరేకంగా ఒక లెటర్ రాయటము, దాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడం, ఇదంతా జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మీరు దిగిపోయిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక కామెంటేటర్గా మిగిలిపోయారు. ఎలా? ఆంధ్రప్రదేశ్లో మీడియా రెండు ముక్కలుగా విభజించబడింది. ఒకటి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంటే, టీడీపీకి అనుకూలంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది. నేనేమి భయపడే రకాన్ని కూడా కాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, సాక్షి ఇటు పక్కన ఉంటే ఏబిఎన్ ఈనాడు లాంటి ఏబిఎన్ ఈనాడు లాంటి మీడియా హౌసెస్ ఇటు పక్కన పనిచేస్తున్నాయి. డైరెక్ట్గా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాయని చెప్పినా ఏం చెప్పినా దే ఆర్ వర్కింగ్ ఫర్ టీడీపీ పార్టీ ఆర్ దే ఆర్ వర్కింగ్ ప్రో టీడీపీ. అటువంటి ఒక మీడియా హౌస్ ఓనర్ స్మారక సభలోనో జయంతి సభలోనో మీరు నిలబడి సోషల్ మీడియాని కట్టడి చేయాలని చెప్తున్నారు. మీరు ఒకప్పుడు ఈ దేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ టు అప్హోల్డ్ ద డెమోక్రటిక్ వాల్యూ ఇన్ ఇండియా? మిస్టర్ ఎన్వి రమణ, ఇవాళ నా బాధ ఏంటంటే, ప్రజాస్వామ్య విలువలు తెలియని మీలాంటి వాళ్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవకాశం వరించటం. అసలు మీకు డెమోక్రటిక్ వాల్యూస్ తెలుసా? ద బేసిస్ ఆఫ్ డెమోక్రసీ తెలుసా? ఒక వాయిస్ని తొక్కేయాలి, నమిలేయాలి, నలిపేయాలి అని మీరు ఒక మీడియా ప్రతినిధి స్మారక సభలో మీరు మాట్లాడుతున్నారు. దట్టు రామోజీరావు లాంటి ఒక ఎంట్రప్రెన్యూర్. ఒక రామోజీరావు లాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఏం అనౌన్స్ చేస్తున్నాడు? నేను పోయి అయ్యా రామోజీరావు నాకు చంద్రబాబు దగ్గర మినిస్టర్ పదవి ఇప్పించమని అడిగాడంట. రామోజీరావు అన్నాడంట, లేదు నేను అటువంటి పనులు చేయను అని. అస్సలు నువ్వు రామోజీరావు దగ్గరికి ఎలా పోయావు? ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక మీడియా వ్యవస్థ యజమాని దగ్గరికి పోయి నాకు మంత్రి పదవి ఇప్పిమని అడుగుతావా? సిగ్గుందా అని ప్రజలు అడగట్లేదు వీళ్ళను. కాబట్టి సిగ్గు లేకుండా స్టేజ్ ఎక్కి ఇటువంటి మాటలు మాట్లాడుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఇటువంటి స్టేజ్ని మీరు షేర్ చేసుకొని ఈ దేశపు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాని కట్టడి చేయాలి, మెయిన్ స్ట్రీమ్ని కాపాడాలి. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఒక్కొక్క పార్టీని భుజానెత్తుకొని తిరగాలి. అప్పుడైతే వాళ్ళని తొక్కచ్చు, అప్పుడైతే జనాల వాయిస్ని తీసుకెళ్ళకూడదు. నాలాంటి కొన్ని వందల మంది మాట్లాడితే కొన్ని లక్షల మంది వింటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎంతైతే షిట్ ఉందో సోషల్ మీడియాలో కూడా అంతే షిట్ ఉండొచ్చు. షిట్ను క్లీన్ చేయడానికి లా అండ్ ఆర్డర్ వ్యవస్థ, జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది. ఇక మీరేం పీకుతారు అని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తారు? లా అండ్ ఆర్డర్ వ్యవస్థ, జ్యుడిషియరీ వ్యవస్థ చెడేదో మంచేదో ఐడెంటిఫై చేసి వాటిని క్లీన్ చేసే స్టేజ్లో లేకపోతే ఇక ఈ వ్యవస్థలు ఎందుకు అని జనం అడిగితే ఏం చెప్తారు? మిస్టర్ ఎన్వి రమణ, రామోజీరావు, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు, అసలు ఈనాడు ఆ సభలో మీ సామాజిక వర్గం కాకుండా మరొకరు ఉన్నారు అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు అయి ఉండాలా? అక్కడ ఒక్క వ్యక్తి అన్నా డెమోక్రటిక్గా ఇతర పార్టీల నుంచి మీరు ఆహ్వానించగలిగారా? ఒక డెమోక్రసీలో అన్ని పార్టీలను కలుపుకొని అందరి ఐడియాలజీస్ని తీసుకొని ప్రజెంట్ చేసేవాడే కదా ఒక మీడియా వాడు. అందరికీ సమానమైన న్యాయం చెప్పేవాడే కదా ఒక జడ్జ్, ఒక మీడియా ఒక సైడ్ తీసుకొని ఒక మీటింగ్ పెట్టుకొని మిమ్మల్ని మీరు భజన చేస్తూ మీరు ఒక రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ జస్టిస్గా చేశారు.
తెలుగు వాళ్ళు ఇంత గలీజ్గా ఉన్నారా అని సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా మాట్లాడుకునేంత గొప్ప స్పీచ్ మీరు ఇవ్వటం ఐ ఫెల్ట్ సో హ్యాపీ. డెమోక్రసీ గురించి తెలిసిన ప్రజలు మీ స్పీచ్ విని సిగ్గుతో తలదించుకుంటున్నారు, ఇంక్లూడింగ్ మీ కులం వాళ్ళు, ఇంక్లూడింగ్ మీ మతం వాళ్ళు, ఇంక్లూడింగ్ మీ పార్టీ వాళ్ళు. నేను మీ పార్టీ అని ఎందుకు అంటున్నాను అంటే మిమ్మల్ని ఒక పార్టీకి మీరే ట్యాగ్ చేసుకున్నారు. నేను ఏ పార్టీ అనేది నేను చెప్పను, బట్ యూ హ్యావ్ ట్యాగ్డ్ యువర్ సెల్ఫ్ టు ఏ పార్టీ. మిస్టర్ ఎన్వి రమణ, ఫైనల్లీ యూ ప్రూవ్డ్ వాట్ యు ఆర్. మాజీ ముఖ్యమంత్రి మీ మీద చేసిన అలిగేషన్స్ని ఎస్ నేను అదే, ఎస్ నేను అలాంటి వాడినే అని టైం ట్రావెల్ చేసి మరీ చూపించారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెమరబుల్ వర్డ్స్ ఆన్ ద స్టేజ్. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మీరు కూల్చలేరు, ఈ దేశంలో వాయిస్ ఆఫ్ ద పీపుల్ని మీరు ఆపలేరు, ఈ దేశంలో ఎలక్షన్స్ని ఆపలేరు, ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థల్ని మీరు సడలించలేరు. మీకు డబ్బు ఉండొచ్చు, మీ కులానికి చాలా గ్రిప్ ఉండొచ్చు, మీరు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయి ఉండొచ్చు, అయినా ప్రజాస్వామ్యంలో మీరు మీ కుటిల కుతంత్ర బుద్ధులు ఓడిపోక మానవు. ఇది ప్రజాస్వామ్యంగా ప్రజలు చెప్తున్న శాసనం, గుర్తుపెట్టుకోండి.